హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి వరల్డ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వేణి. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను అబ్బా, లాంగ్ వీడియో. ఈ యనమల కుదురు తిరునాళ్ళ మన విజయవాడలో జరిగిందే మొత్తం వీడియో తీశాను అనమాట. బట్ పెట్టడానికి కానీ ఎడిటింగ్ వర్క్స్కి కానీ నాకు కొంచెం బిజీగా ఉండే, అందువల్ల నేను వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు పెడుతున్నాను అనేది తిట్టుకోవద్దు. బట్ మన విజయవాడలో యనమల కుదురులో జరిగిన తిరునాళ్ళంతా కూడా ఒకసారి అందరికీ చూపించేద్దామని అయితే తీశాను అనమాట. ఇంకా తిరణాలంటే చెప్పనవసరంలా, అందరం వెళ్ళి చెరుకు మీద పడ్డాం. చక్కగా తీసుకొని తింటూ తిరణాలంతా కూడా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ అందరం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. విజయవాడ వాళ్ళకి యనమల కుదురు తిరణాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సగానికి సగం విజయవాడ జనాలందరూ కూడా మహాశివరాత్రి అయ్యిందంటే చాలు మన యనమల కుదురు కొండ మీద శివాలయం దగ్గర తిరణాలకి అయితే అందరూ వచ్చేస్తారు. చూడండి, హడావిడి అయితే మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉండిద్ది అనమాట హడావిడి. అండ్ ఆ ప్రభలు కూడా నేను చూపిస్తాను వీడియోలో. ప్రభలు కూడా చూడండి ఎంత ఎత్తుంటాయి అంటే ఆకాశాన్ని తాకుతాయి అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ప్రభ. అండ్ ఈ ప్రభలు కూడా ఏరియాలను బట్టి ఒక్కొక్క ఏరియా వాళ్ళు కడతారనమాట. ఎవరి ఏరియా ప్రభ ఎత్తుందో వాళ్ళ తోపులు అనమాట, అలా ఉంటుంది. సో శివరాత్రి రోజున మనం ఈ తిరునాళ్ళకి వెళ్తే ఒక పక్క జాగారం చేసినట్టు ఉంటుంది, ఇంకో పక్క చక్కగా దేవుడి ప్రభలన్నీ కూడా మన హ్యాపీగా టైం తెలియకుండా ఈ బార్ నుంచి ఆ బార్ వరకు నడుస్తూ మొత్తం ప్రభలన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కొండపై వరకు వెళ్ళి టెంపుల్లోకి అయితే అసలు ఈ టైంలో వెళ్ళలేమన్నమాట, నైట్ టైం ఈ ప్రభల్లో తిరిగే టయానికి. సో టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక మార్నింగ్ టైమే యనమల కుదురు కొండ మీదకి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని ఈవినింగ్ నుంచి ఈ తిరునాళ్ళలో అయితే తిరగొచ్చు అనమాట. తిరునాళ్ళు ప్లస్ టెంపుల్ అనుకుంటే మాత్రం చాలా కష్టం అబ్బా ఈ జనాల్లో. మేము అందుకే ఇంక టెంపుల్కి వెళ్ళకుండా ఓన్లీ తిరునాళ్ళు మాత్రమే చూసుకొని వచ్చామన్నమాట. చూడండి, అసలు ఒక్కొక్క ప్రభ దగ్గర గోల ఉందబ్బా, మామూలుగా అయితే లేదు. విజయవాడ యూత్ మొత్తానికి పండగ అనమాట. ప్రభల దగ్గర దుమ్దాం ముచ్చట అన్నట్టుగా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కలిసి ఎవరి ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళు ప్రభ నెంబర్లు కూడా చూడండి 22, 23 లాగా ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క నెంబర్ ఇస్తారనమాట. ఆ నెంబరింగ్ ప్రకారం ఏ ఏరియా వాళ్ళు ఏ ఏరియా దగ్గర ప్రభలు పెట్టాలని ఉంటుంది. సో ప్రభలన్నీ కూడా ఊరేగింపుగా తీసుకొని వెళ్తారనమాట. ఆ లైటింగ్స్ కానీ హడావిడి కానీ చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా మన విజయవాడలో ఉండి ప్రభల ఉత్సవానికి యనమల కుదురు కనుక వెళ్ళుంటే కనుక ఈ వీడియో చూస్తే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఓకే, అవ్వకపోతే కనుక అయిపోండి అబ్బా మన విజయవాడ వాళ్ళు కూడా, ఎందుకంటే మంచి కంటెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ పెడతాను. సో సబ్స్క్రైబ్ అయితే మీకు నా నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఏదైనా వీడియో అప్లోడ్ పెట్టినప్పుడు. చూడండి అసలు ఆ ప్రభలు ఆ జనాల్లో అయితే పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చెయ్యి వదలకుండా పట్టుకోవాలన్నమాట. ఆ జనాల్లో తోసుకొని వెళ్ళిపోతారు. కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలి వెళ్ళినప్పుడు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళడమే బెటర్, ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళడం అయితే చాలా డేంజర్గా ఉంటుందన్నమాట. ఎంత దేవుడు తిరణాలైనా అందరూ మంచోళ్ళే రారు కదా. సో దానివల్ల వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రభలను అయితే తల అలా ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. ఎంత ఎత్తు అసలు, నిజంగా మాట కాదు, నిజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయేమో అనిపిస్తున్నట్టుగా ఉన్నాయి ఒక్కొక్క ప్రభ. ఆ లైటింగ్స్ కానీ మొత్తం డెకరేషన్స్ కానీ ఒక్కొక్క ప్రభ చూస్తుంటే అసలుకి కళ్ళు ఆర్పకుండా అలానే చూడాలనిపించింది ఒక్కొక్క ప్రభని. చూడండి, వాళ్ళ పేర్లు కూడా కింద రాశారు చూసారా, పరుచూరి ఫ్రెండ్ సర్కిల్. ఇలాగ ఫ్రెండ్ సర్కిల్స్ కానీ ఏరియా వైజ్గా సర్కిల్స్ ఉంటే వాళ్ళ తరపున కానీ ఇలాగ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫ్రెండ్ సర్కిల్కి ఇలా ఒక్కొక్క ప్రభలు పెట్టుకుంటారు క్యాస్ట్లను బట్టి ఇలాగా. మొత్తానికి ఇంకా తిరునాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా మొత్తం చూసుకుంటూ మంచిగా బయటకైతే వచ్చామన్నమాట తిరునాళ్ళలో నుంచి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మన విజయవాడలో యనమల కుదురులో తిరునాళ. నేనైతే ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్తాను. మనకి రోడ్స్ అయితే కొంచెం అంటే కొంచెం కూడా ఖాళీ ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తిరునాళ్ళకి కనుక వెళ్తే.
సో మీకు కూడా చూపిద్దాం అనిపించింది, అందుకే కొంచెం వీలైనంత వరకు కొంచెం వీడియో క్లిప్స్ తీసానమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ పెడతాను. సబ్స్క్రైబ్ అయితే ఓకే, అవ్వకపోతే కనుక కిందే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదబ్బా రెడ్ కలర్లో, కొంచెం నొక్కేసేయండి, ఓకేనా. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా నేను చూస్తూ ఉంటాను, ఐస్ గడ్డతో శివలింగాన్ని చేసి పెడతారు. అదైతే నాకు చాలా నచ్చింది. మెయిన్ నేను దాన్ని చూడడానికి వెళ్తానన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తానికి చాలా సేఫ్గా లోపల నుంచి అయితే మేము బయటపడ్డామన్నమాట, అంతమంది జనాల్లో నుంచి. బయట మనకి పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా ఊరుకోరు కదా. మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా బొమ్మలను గోల్ చేస్తుంటే మా అక్కని పీడించుకు తింటుంటే కొనిందనమాట. మనం పెట్టుకున్నాం, దయ్యంలా ఉన్నాం కదా. సో ఫైనల్లీ తిరునాళ్ళంతా కూడా చాలా సేఫ్గా చూసుకొని అయితే బయటకు వచ్చేసాం మేము. చెప్పాను కదా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీరు కూడా యనమల కుదురు తిరునాళ్ళు విజయవాడకి వెళ్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. అండ్ వీడియో చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ చెప్పాను కదా, ఐస్తో శివలింగం అని, ఇదేనండి, చాలా బాగుంటుంది. మొత్తానికి శివయ్య దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయిందండి. ఇంకా చెప్పడానికైతే ఏమీ లేదు, కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జీవితకాలం హ్యాపీగా కడుపు నిండా తినడానికి అన్నం ఉండాలి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి. అంతకుమించి పెద్ద ఆశలేమీ లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, అందరూ సపోర్ట్ చేసినందుకు.